రేపు శ్రీరామ నవమి సందర్భంగా మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరు గ్రామంలోని తమ శ్రీ గురుపీఠంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం శిఖరంపై షిరిడిలో వలె ఓంకార పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ హైకోర్టు న్యాయవాది జిన్నారం పెదగోని శివకుమార్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా జరుపుకునే ప్రత్యేక పూజల తర్వాత ఆవరణలో గల పంచవటిలో బ్రహ్మ స్వయంగా నాటిన ఆది వృక్షాలు నాటబడినవి తెలిసి ఉదయం గూడూరు గ్రామం నుండి పతాక ఊరేగింపు ప్రారంభమయ్యి గురుపీఠం చేరుకుంటుందని, భక్తులందరూ ప్రారంభం నుండి చివరి వరకు ఈ భక్తి కార్యక్రమంలో పాల్గొని తమ తమ కుటుంబాల ఆయురారోగ్యాలు ఆశీర్వాదాలు పొందాలని తమ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్రాభ్యో నమః. శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామనవమి శ్రీరామచంద్రుని జయంతిని పురస్కరించుకొని శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన షిరిడి సాయిబాబా దేవాలయంలో రేపు పతాక ఆవిష్కరణ జరపబడుతుంది. ఈ సందర్భంగా గూడూరు గ్రామం నుండి ఓంకార సహితమైన పతాకాలను సాయి నామస్మరణతో తీసుకొని వెళ్లి షిరిడి సాయి మందిరం గోపురం పైన ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు ఈ పతాక ఆవిష్కరణ ఉంటుంది అని భక్తులకు తెలియజేస్తున్నాం. రేపు శ్రీ సాయి మందిరంలో శ్రీ రామ దర్బారు అభిషేక అర్చన హారతితో పాటు ప్రసాద వితరణ ఉంటుంది. అదేవిధంగా శ్రీ గురుపీఠంలోని పంచవటిలో బ్రహ్మ స్వయంగా నాటిన ఆది వృక్షాలను నాటబడుతుంది అని భక్తులందరికీ తెలియజేస్తున్నాము. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని భక్తులందరూ ఉదయం 8 గంటల నుండి ప్రారంభమయ్యే కార్యక్రమానికి గూడూరు గ్రామానికి విచ్చేసి అక్కడి నుండి ఊరేగింపుగా షిరిడి సాయి మందిరానికి వెళ్లాల్సి ఉన్నందున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి బాబా ఆశీస్సులు పొందాలని, ప్రతి ఒక్కరికి శుభాశీస్సులు కలగాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఆశిస్తున్నాం. ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త.